చెప్తున్నా రేవంత్ రెడ్డి పొజిషన్ లో ఒక కర్ణాటక ఎలక్షన్ ముందు వరకు రేవంత్ రెడ్డి పొజిషన్ లో బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, ధనోపర్ అరవిందో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. రేవంత్ రెడ్డి కాకుండా ఈ నలుగురిట్లో ఐదుగురిట్లో ఎవరో ఒకళ్ళు సీఎం అయ్యేవాళ్ళు. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు మామూలు గెలుపులు గెలిచారా? దుబ్బాక గెలిచింది, హుజూరాబాద్ గెలిచింది, జిహెచ్ఎంసీలో 4 సీట్ల నుంచి 48 సీట్లకు వచ్చింది. ఈటల రాజేందర్ సామాన్యమైన నాయకుడా? చెప్పండి. హుజూరాబాద్ లో కేసీఆర్ ఎదిరించి 25,000 ఓట్ల మెజార్టీతో ఆ ఓటుకు 6,000 పంచినా గెలిచాడంటే మామూలు వ్యక్తి? ముదిరాజ్ సామాజిక వర్గం రాష్ట్రంలో సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్, 11-12% ఉంటారు. మొన్న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో 26 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని లెక్క తేలింది. ఆ కులబలం ఉంది. ఆయన భార్య రెడ్డి. రాష్ట్రంలో ఏ వ్యక్తినైనా సొంతంగా ఆయన పేరు పెట్టి పలకరించే అది ఉంది. బండి సంజయ్ లాంటి లీడర్ ఉన్నాడు, ఈటల రాజేందర్ లాంటి లీడర్ ఉన్నాడు, ధర్మపురి అరవింద్ లాంటి అగ్రెసివ్ హిందూ లీడర్ ఉన్నాడు పార్టీలో, రఘునందన్ రావు లాంటి వాగ్దాటి కలిగిన నేత ఉన్నారు, డీకే అరుణ లాంటి ఏమంటారు జయజమ్మ ఉంది. ఇంతమంది లీడర్స్ మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి లేకపోతే బీఆర్ఎస్ లో ఇంతమంది లీడర్లు ఉన్నారా? కేసీఆర్ లేకపోతే కేసీఆర్ కుటుంబ సభ్యులే. వీళ్ళందరూ కలిపి పనిచేస్తే ఎందుకు రాదు భారతీయ జనతా పార్టీ? కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటలెక్చువల్. ఇప్పుడున్న ఎంపీలు అందరూ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈజ్ ఇంటలెక్చువల్. ఆయన కోతులు పట్టేందుకు కోసం కొత్త పరికరం తయారు చేశాడు. చాలా అంటే రీసెర్చ్ వరి గురించి దాని గురించి చాలా రీసెర్చ్ చేస్తాడు. అప్ టు డేట్ ఉంటారు. పార్లమెంట్ అటెండెన్స్ లో 95%. కిషన్ రెడ్డి కమిటెడ్ కార్యకర్త. సరే, ఆయన మీద వేరే రకమైన విమర్శలు ఉన్నా పార్టీ పోయి నువ్వు 10వ అంతస్తు నుంచి దుంకుపోవంటే దుంకుతాడు. పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు. అవునా కదా? పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు కిషన్ రెడ్డి. పార్టీ కార్యాలయంలోనే కార్యకర్త. ఇక్కడ రంగారెడ్డి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో ఉండి సంఘ్ సమయంలో ఉండి పార్టీ కార్యాలయంలో ఉండి చదువుకున్నాడు. తల్లి తండ్రి పార్టీ కార్యాలయమే. అటువంటి వ్యక్తి శాసనసభ్యుడైనాడు, ఎంపీ అయినాడు. సో కిషన్ రెడ్డిని హైకమాండ్ ఎందుకు లైక్ చేస్తాడంటే పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు. అంటే భరత్ సరే, ఆయన దూకుడు లేకపోవచ్చు, విమర్శలు రావచ్చు, కానీ పార్టీకి ఏం చేయమంటే అది చేస్తాడు. పార్టీ హైకమాండ్ ఏం చేస్తే అది చేస్తాడు. పవర్ఫుల్ లీడర్స్ ఉన్నప్పటికీ పనిచేయట్లేదు. అదే సమస్య ఇక్కడ. అందరు కలిసి పనిచేస్తే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొట్టుకున్నా నడుస్తుంది. అందరు కలిసి పనిచేస్తే ముందు ఏమనుకోవాలంటే మన అందరం కలిసి పనిచేద్దాం, అధికారంలోకి వద్దాం, తర్వాత కొట్టుకుందాం. నీకు ఈ పదవి నాకు ఈ పదవి అని కొట్టుకోవచ్చు. ఒకళ్ళు సీఎం అవుతారు, ఇంకోళ్ళు డిప్యూటీ సీఎం అవుతారు, వాళ్ళు హోమ్ మినిస్టర్ అవుతారు, ఇంకోళ్ళు ఇంకోటి అవుతారు. పదవులు చాలా వస్తాయి. వాళ్ళు పార్టీ అధ్యక్షుడు అవుతారు. కాంగ్రెస్ వాళ్ళు అట్లే అనుకున్నారు. మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కొట్టుకున్నారు. కానీ నువ్వో పాదయాత్ర, బట్టి విక్రమార్క నేనో పాదయాత్ర వేస్తాను, రేవంత్ రెడ్డి అన్నాడు, మధుయాష్కి ఇంకో పాదయాత్ర అన్నాడు. అందరు కలిశారు. ఇక మన 10 ఏళ్ల అధికారం ఈసారి రాకపోతే కష్టం అనుకున్నారు. అందరు కలిసి ఫైట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా అంతే. సో బీజేపీ కూడా కాంగ్రెస్ లీడర్స్ చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ చూసి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మిగిలిన ఎవరు ఇప్పుడు హైలైట్ గా అనిపిస్తున్నారు. హిందుత్వ పరంగా చూస్తే బండి సంజయ్ హిందూ టైగర్. నాన్ హిందూ ఓటు బ్యాంకు తెలంగాణలో ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పెట్టి ప్రతి పల్లెటూరులో సర్పంచ్, ఎంపీటీసీ కేసీఆర్ తర్వాత అంత అవగాహన ఉంది ఈటల రాజేందర్. వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. అది బహిరంగ వాళ్ళు ఒప్పుకోరు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. నేనేమంటా అంటే మీ ఇద్దరు కలిస్తే ఒక ప్రభంజనం. మీ విభేదాలు పక్కన పెట్టండి. ఉప్పు నిప్పు విభేదాలు సరే, గతంలో ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఇద్దరు ఒకటే పార్లమెంట్ సెగ్మెంట్. వాళ్ళిద్దరు కలిస్తే ఒక ఎంత పెద్ద ఓటు బ్యాంక్ ఈటల రాజేందర్, బండి సంజయ్ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు తెలంగాణ.